ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీవీ సుబ్బారాజు ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ రోజు దాత కె విజయభాస్కర్ రెడ్డి సౌజన్యంతో క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గిరి నాయుడు పాల్గొనడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సత్కరించిన వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టీవీ సుబ్బారాజు, మేకల నరేంద్రరెడ్డి, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్ తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అంశం మీకు అందరికీ తెలిసింది. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి అలసిపోయిన తర్వాత ఏదో కొంత ఉత్సాహం రావడానికి మేము చేస్తున్నటువంటి దీనికి ముఖ్య కారకులైనటువంటి ఈ దాతలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ముఖ్య అతిథులైనటువంటి జంగారి గారికి శాలువాన్ని సత్కరించవలసిందిగా చేసే దేవుడు కిందకి వెళ్ళిపో ఉండే ఉండు. మంచిగా రాజు మైక్లో అనౌన్స్ కోచ్ను మరి పంపించండి. దయచేసి కోచెస్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీ శిక్షణలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సాహ కార్యక్రమానికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పౌష్టికాహార కార్యక్రమానికి నేను చేసినటువంటి ముఖ్య అతిథి నా మిత్రుడు బొల్లేని గిరినాయుడు గారికి మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా దేశపాటి స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. దాంట్లో భాగంగా సంవత్సరానికి ఒక రోజు నా వంతుగా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. సుమారు స్టేడియంకి వచ్చే క్రీడాకారులు అటు వాలీబాల్ ప్లేయర్స్ అయితేనేమి, ఇటు స్విమ్మింగ్ ఇచ్చేవాడు అయితేనేమి, ఫుట్బాల్ ఆడేవాడు కానీ, క్రికెట్ ఆడేవాడు కానీ ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరికీ స్టేడియంకి వచ్చే అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం కల్పించిన నా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ఇతర సభ్యులకి, ఇక్కడికి ఇచ్చేసిన వాకర్స్కి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇలా పౌష్టికాహారం ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని పెద్దలు చెప్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారని, దీన్ని ఇలాగే అందరూ కూడా దాతలు ఇంకా కూడా ముందుకు వచ్చి కంటిన్యూ చేసి, ఉండే పరిస్థితుల్లో ప్రోటీన్ ఫుడ్ అనేది వాకర్స్ అనే కాదు, అందరికి కూడా, పిల్లలనే కాదు పెద్దలకు కూడా చాలా ముఖ్యమైన ఆహారం ఇది. దీన్ని అందరూ తీసుకోవాలని, రోజు ఇక్కడనే కాకుండా ఇంటి దగ్గర కూడా తీసుకోవాలని, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వాకర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అలాగే దాత విజయ్కి, అలాగే ఇక్కడ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య దాత మా కేవీఆర్ విజయ, అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చి ఈ బుల్లినేని హాస్పిటల్ గిరినాయుడు గారికి, అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహిస్తామని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 2004 సంవత్సరం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.